గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను. మార్నింగ్ 7:30 అయింది. నిన్న లెగ్ వర్కౌట్ కదా చేసింది. కాళ్ళు మొత్తం పెయిన్స్ వస్తున్నాయి బాగా. అయినా సరే అసలు ఈరోజు ఓపిక లేదు, తప్పదు, మిస్ అవ్వకూడదు. ఇక డిసైడ్ అయిపోయాను, నేను కన్సిస్టెంట్గా వెళ్ళాలి, నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it, and I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possibly boring. I just want a life that is worth every day exploring. My whole life I just wanted someone who would notice me. My whole life I just wanted to be somebody to be. Yeah, I just wanna be great.
I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, 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 I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. This is a statement to appreciate all that is vacant. It's just for the taking. If you make up your mind, you can take it. I'm never complacent. I would work in a mansion or basement, yeah. There's no replacement for persistence, it's a patience, yeah. In this life, I wanna be soaring, to feel sun inside when it's pouring. And I'll fight till anxiety is foreign. I'm so sick of my mind's extortion. My whole life I just wanted someone who would notice me. My whole life I just wanted to be somebody to be. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, 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 I just wanna yeah. be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. ఫ్లవర్ ఫ్లాట్ పొట్ట తగ్గాలి. అయిపోయింది ఈరోజు వర్కౌట్ అయిపోయింది. చెస్ట్ ట్రైసెప్ చేశాను. లాస్ట్ వీక్ అలా చేయలేదు, అంటే స్టార్టింగ్ కదా. ఈరోజు చెస్ట్ ట్రైసెప్ అంటే రేపు ఇంక వేరే చెప్తాను అనమాట. బ్యాక్ బైసెప్ అట్లా చెప్తాను అనమాట. బయటికి వచ్చేసరికి చుక్కలు కనపడుతున్నాయి వేడికి. వావ్, టూ హాట్. ఎండ అది ఇది అన్నారు కానీ అదేం లేదు. క్లౌడ్స్ పొద్దున్నే వచ్చిపోయినాయి. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ. మల్టీగ్రెయిన్ దోశ అంటే ఇందులో కిడ్నీ బీన్స్ అని, జొన్నలని, ఇట్లా మినుములని అన్నీ వేసినటువంటి పోషకాలతో కూడిన దోశ. ఓకే, ఇది 2 క్యారెట్లు, కొన్ని బాదం గింజలు అండ్ ఒక యాపిల్. ఇది టమాటా చట్నీ. నోరూరుతూ ఉంది. ఇంకా ఇక్కడికి ఎగ్ రావాలి. ఇప్పుడు ఎగ్ వస్తుంది. ఎగ్ వచ్చిన తర్వాత
తింటా. ఎగ్ వచ్చింది 2 eggs. ఓకే, ప్రోటీన్ తీసుకోవట్లేదు ఫీల్ అవుతున్నా. సో ఈరోజు అందుకనే ఎక్కువ ప్రోటీన్ అనమాట. దోశ బాగుందా? బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం మర్చిపోతున్నా. పెండింగ్ వర్క్ ఉంది కదా, పెండింగ్ వర్క్ మీద పడి అసలు 1 hourకి ఒకసారి నేను వాల్ పుషప్ కానీ లేకపోతే ఒకసారి డంబెల్ చిన్న ఒక 10 reps కానీ చేస్తా. వర్క్లో పడి అసలు మర్చిపోతున్నాను. ఈరోజు వర్క్ అప్డేటు. ఈరోజు వచ్చేసి మలయాళం, ఒడియా, పంజాబీ, సంస్కృత్, తమిళ్ చేయాలి. లంచ్ చేయడానికి బయటికి వెళ్తున్నా. ఈరోజు అంబ్రెల్లా తీసుకున్నా. ఓకే, ఎండ మాత్రం మామూలుగా లేదు. పండు వెన్నెల అంటాం కదా, అలా ఉంది. చూడు, మామూలుగా లేదండ, విపరీతంగా ఉంది. నేను సో కార్లో వెళ్తా ఇప్పుడు. ఎండ మామూలుగా లేదు. అబ్బో, వేడిగాలి వస్తుంది. వాళ్ళు అన్నీ చెప్పారు కానీ క్లౌడీగా ఉంటుంది ఈరోజు ప్లస్ అని చెప్పారు కానీ ఏం లేదు. బాగుంది వేడి. చలో, బ్యాటరీ ప్రాబ్లం వచ్చి బ్యాటరీ వేయించిన తర్వాత మళ్ళీ ఇప్పుడే తీస్తున్నాను. మనకి ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు అంతే, దాకా కారు ఏం తీయం. ఏదో బుడ్డ కారు 60,000 కొనుక్కున్నా, సెకండ్ హ్యాండ్ కారు 62,000. డ్రైవింగ్ నేర్చుకుందామని కొనుక్కున్నా. లంచ్ ఈరోజు బయట. సో ఒక్క పురుగు లేదు బయట, ఒక్క పురుగు లేదు. ఇన్ ద సెన్స్ మన తెలుగులో అంటారు కదా, ఎవ్వరు లేరని అర్థం అనమాట. అయితే నేను భోజనశాల హోటల్కి వెళ్తా కదా అప్పుడప్పుడు, రెస్టారెంట్కి. ఆ భోజనశాల రెస్టారెంట్ బ్యాక్ సైడ్లో హట్స్ ఉంటాయని చెప్పా కదా, పెంకుటిలతో కట్టిన హట్స్. మన తిరుపతి దగ్గర మొత్తగూడెంలో హట్స్ ఉంటాయి కదా, అట్లా నీట్గా ఉంటాయి అన్నమాట. అసలు మంచిగా టైల్స్ వేసి మంచి ఫర్నిచర్, మంచి కాస్ట్లీ ఫర్నిచర్ పెట్టి నీట్గా డిజైన్ చేశారు దాన్ని. అక్కడికి వెళ్తా నేను ఇప్పుడు. అందులో కూర్చొని మీల్స్ ఎలా ఉంటుందో రివ్యూ చేద్దాం. మీల్స్ తింటా ఈరోజు. రైస్ తింటా,
మిల్లెట్స్ అయిపోయినాయి. మిల్లెట్స్ తేవాలి, పైనూరు వెళ్ళి తేవాలి. ఇక్కడ ఎక్కడ దొరకవు. పైనూరు అంటే 15 కిలోమీటర్లు ఉంటుంది. జస్ట్ అంతా హాఫ్ అన్ అవర్లో గంటలో వెళ్ళి రావచ్చు. రోడ్ బాగానే ఉంటుంది. ఓ మై గాష్, బస్ ఈస్ కమింగ్. యా, మిల్లెట్స్ తీసుకోవాలి. 6-7 టైప్స్ ఉంటాయి మిల్లెట్స్. అక్కడ మొత్తం అమ్ముతాడు కోమలం షాప్లో. క్వాలిటీ మిల్లెట్స్ అమ్ముతాడు, అన్నీ క్వాలిటీ ఉంటాయి ఆ షాప్లో. ఇప్పుడు ఓల్డ్ షాప్ అనమాట అది. మంచిగా జొన్నలు ఇక్కడ ఎవరు తినరబ్బా. జొన్నలు పక్షులకి వేస్తారు. మనుషులు ఎవరు తింటారు, కొంతమంది తింటారేమో తెలియదు కానీ రేర్గా తింటారు. జొన్నలు ఎవ్వరు తినరు. అందరూ ఈ రైస్, లావు రైస్ ఉంటాయి కదా అవి. మనకి సన్న రైస్ అలవాటు పడి ఈ లావు రైస్ తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలవాటు అయితే ఇక అంతే. లావు రైస్ అలవాటు అయ్యి మళ్ళీ సన్న రైస్ కొరుకుతున్నాం అనుకో, అప్పుడేమైంది, ఆనదు పంటికి. నిజంగా పంటికి కొరుకుతుంటే ఆనదు, ప్లస్ కొంచెమే తిన్నట్టు అనిపిస్తుంది. రియల్గా కొంచెమే తిన్నట్టు అనిపిస్తుంది. అంతేనా తినేసింది మనం అనుకుంటాం. ఇక్కడ సన్న బియ్యం కూడా ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. తక్కువ, బట్ అని తక్కువేం కాదు, బాగానే దొరుకుతుంది. చాలామంది తింటారు. లావు బియ్యంలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. మట్టా రైస్ అంటే ఇక అది వడ్లు పట్టిస్తాం కదా, ఒక్కసారి పట్టించింది అనమాట అది. ఇక గ్రేడ్స్ ఉంటాయి అట్లా. మన పెరుగుతున్న జనాభాని తట్టుకోవడానికి రైస్ అనేది స్టార్ట్ చేశారు. లేకపోతే జొన్నలు, మిల్లెట్స్ ఉండేవి ఒకప్పుడు మనకి. ఒకప్పుడు జొన్నలు గట్టి ఉండేవి బాడీ. మనుషులు ఇప్పటికీ కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు. ఎండలో పెడితే ఏమైంది, ఇప్పుడు దుమ్ము లేసిపోయింది కారుకి ఎండకి. నేను ఒక పని చేస్తా, కార్ నా ఫ్రంట్ పార్క్, నా కార్ని ఎండలో నేను కాల్చుకోలేను. కాసేపు అయినా ఇంట్లో పెట్టి నడుచుకుంటూ వస్తాను. అంబ్రెల్లా అట్లా తీసుకొచ్చుకున్నా కదా. యా, కారుకి నీడ దొరికిందబ్బా. ఓ ఏంది, హోటల్లో క్లోజ్ ఉంది. ఓ మై గాడ్, నేను ఇంత కష్టపడి చూసుకోకుండా లోపలికి వెళ్ళి తిప్పుకొని వచ్చా నేను. ఏంటి ఇప్పుడు ఫుడ్ యాడ్ తినాలి నేను? ఫుడ్ కోసం అక్కడికి వెళ్ళాలబ్బా. టైం ఎంత అయింది? 1 అయింది. సో ఐ షుడ్ ఫైండ్ సమ్ ప్లేస్. ఏం చేద్దాం, ఇటా ఇటు వెళ్తే ఒక ఫేమస్ హోటల్ ఉంది. ఆ హోటల్ కజిన్స్ కెఫే అని, అందులో చూస్తా. అవసరం అంత దూరం, చాలా దూరం ఉంది. సో నేను ఇక్కడే మా టౌన్లో ఉన్నటువంటి హోటల్కి వెళ్తా, అదే సేఫ్. హోటల్ ఎందుకు హాలిడే ఇచ్చారు ఏందబ్బా ఈరోజు? ఏం వారము ఈరోజు? ఏం హాలిడేనా వాళ్ళకి? మేబీ ఇంటర్నల్గా ఏమన్నా ఈవెంట్ ఉందేమో ఆర్ సంథింగ్. లోపల ఈవెంట్స్ చేసుకుంటారు అక్కడ. ఫంక్షన్ హాల్ లాంటిది ఉంది, మరీ పెద్దది కాదు, ఒక చిన్న సైజుది అనమాట. ఒక 100-150 మంది పెడతారు. అందులో యోగా చేపిస్తారు. అది మీకు అర్థమవుతుందో లేదో, స్కై ఎండ ఎట్లుందో మరి వీడియోలో కనపడుతుందో లేదో.
ఎండ మాత్రం నేను స్పెక్స్ పెట్టుకుంటేనే దిమ్మ తిరిగిపోతుంది కళ్ళు. ఎండలో వెళ్ళినప్పుడు నామోషి ఫీల్ అవ్వకుండా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోండి, తప్పేం లేదు. అంటే పెట్టుకుంటారు చాలామంది నామోషి. ఇప్పుడు నామోషి ఫీల్ అయ్యే వాళ్ళు తగ్గిపోతున్నారు స్లోగా. వీటిలో ఊను అంటే ఇంటిలో ఆహారం. ఏంటది? వీటిలో ఊను తయారు అని బోర్డు పెట్టి ఉంటుంది. ఈ వీటిలో ఊను ట్రై చేద్దాం ఈరోజు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు కూడా తింటారు కదా. మేబీ నీట్గా ఉండకపోవచ్చేమో అక్కడ, బట్ ఐ విల్ ట్రై దట్ టుడే. హోటల్ ఇక్కడ ఉంది, కార్లు ఆగి ఉన్నాయి. సో నేను కార్ని నీడలో పెడతాను, ఎక్కడైనా కొంచెం నడిచి వస్తాను అవసరం అయితే. కార్కి పెద్ద రిస్క్ నేను ఇక్కడ సైడ్లో కుదరదు. అయ్యా కొంచెం ముందుకెళ్తే ఉంది ఇక్కడ ఎండలు. దిస్ ఈస్ గుడ్. ఫైన్. హ్యాండ్ బ్రేక్ వేసేసా, క్లోజ్ చేసేసా, అంబ్రెల్లా తీసుకున్నా. అక్కడ హోటల్ ఉంది, ఇక్కడ హోటల్ ఉంది. దేనికి వెళ్దాం? ఇక్కడ ట్రై చేద్దాం. అక్కడ ట్రై చేద్దాం. అది పెద్ద హోటల్ అనుకుంటా అది. మండే ఎండలో ఆహారం తినడానికి వెళుతున్నాను. ఇక్కడ అంతకుముందు ఉండేది బోర్డు పెట్టారు, తీసేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ రోడ్ల సైడ్లో ఉన్న ఇల్లు వీటిలో ఊను అని బోర్డు పెడతారు. అంటే ఇంటి ఆహారం అని అర్థం. అంటే ఇంట్లో వాళ్ళే తయారు చేశారు. దట్స్ నాట్ ఏ హోటల్. దానికి మరి లైసెన్స్ ఉంటుందో ఉండదో తెలీదు. అయితే బాగుంటుంది, కాకపోతే లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. మరీ ఎక్కువ హోటల్లో ఉన్నట్టు ఉండవు. దే హ్యావ్ టు అడ్జస్ట్ అనమాట. బట్ తక్కువ రేట్ ఉంటుంది. మన సైడ్ కూడా ఉంటాయి. ఎక్కడ మన హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంటే సికింద్రాబాద్ రూట్లో లెఫ్ట్ సైడ్లో పెట్టుంటాయి హోటల్స్. అలాంటివి అన్నమాట ఇక్కడ. కాకపోతే షెల్టర్ ఉంటుంది మంచిగా. రోడ్ సైడ్లో ఏం కాదు, మంచి షెల్టర్ ఉంటుంది. చెట్లు నరికేస్తున్నారు అబ్బా ఇక్కడ. అంతే, పాపులేషన్ పెరుగుతుంటే తప్పదు కదా. కల్టివేషన్ కోసం కావాలి, హోమ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, చాలా ఉంటాయి. ఇది ఎండ, మండే ఎండ. అమ్మో, అంబ్రెల్లా లేకపోతే ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తున్నా. నేనైతే అన్నం అయితే తినను. అంటే నడవడానికి ఇట్లా వెళ్ళను. ఇంకా ఎండ చాలా డేంజర్. ఇంత ఎండలో వెళ్ళకూడదు. అల్ట్రావైలెట్ రేస్ దట్ హార్మ్ యువర్ స్కిన్. అంతంత మాత్రం స్కిన్ మళ్ళీ అల్ట్రావైలెట్స్ తగిలితే డివైస్ ఓవర్ హీట్ అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది. ఆమ్లెట్ తీసుకున్నా, మీల్స్, లైట్ మీల్స్, టోటల్ 80 రూపీస్ బిల్లు. ఆమ్లెట్లో మిర్చి వేసేసరికి కోరిక. വീഡിയോ യൂട്യൂബ് ചാനലുണ്ട്. യൂട്യൂബ് ചാനൽ. നിങ്ങൾ പേരെന്താണ്? ഉണ്ട്. പേരെന്താണ് പറയൂ. പേരെന്താണ്? ലത. നിങ്ങൾ ഷാപ്പാ ഇത്? ഓക്കെ, ശരി ലത. ఓకే, పే చేయిట్టుండు. అదే అయితే జిమ్లో ఈరోజు ఇంకో ట్రైనర్ ఉంటాడు, సెకండ్ ట్రైనర్. ఆయన అడిగాడు,
ఛానల్ నేమ్ ఏంటని అడిగి సబ్స్క్రైబ్ చేశాడు. చేసిన తర్వాత ఫస్ట్ ట్రైనరు, సెకండ్ ట్రైనరు, ఇంకొక అతను, ముగ్గురు కలిసి చూస్తున్నారు వీడియోలు. జిమ్ లేదు కదా అది అంటున్నారు. నేను అన్న ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత జిమ్కి ఒక 5 minutes ఉంటుంది అని చెప్తే అప్పుడు చూశారు. ఫస్ట్ డేను సెకండ్ డేను రికార్డ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రైనర్తో ఒక పోజ్ ఇప్పించాను. పోజ్ ఇప్పిస్తే అది రికార్డ్ అవ్వాలి, బ్యాడ్ లక్. మళ్ళీ ఇప్పించాలి పోజు. కార్ నేను లాక్ వేయకుండా వచ్చా. లాక్ ఇన్ ద సెన్స్ సెంటర్ లాక్ ఏం కాదు, జస్ట్ ఇట్లా పైకి లాగితే వచ్చేస్తుంది. అది బటన్ ఉంటుంది కదా పైకి, ఇట్లా అంటే పుల్ చేస్తే వచ్చింది. అది కింద కనాలి. నేను ఒకసారి కిందకి వేసి డోర్ వేస్తే లాక్ అయిపోయింది, కానీ మర్చిపోతున్నాయి ఇప్పుడు. మన కారు ఎవడు ఎత్తుపోతాడులే, పాత కారు కదా. ఈ రైట్ సైడ్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు అని. అంటే యూట్యూబర్స్ని చూస్తారు కానీ ఇట్లా ఈ రూరల్ ఏరియాస్లో ఎవరు రికార్డ్ చేయరు కదా. కార్ దగ్గరికి వచ్చేసా. డివైస్ హీట్ ఎక్కే అంత వేడి అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 2 ఫైన్లు ఉన్నాయి సీట్ బెల్ట్కి. యా, లంచ్ అయిపోయింది. నేను ఎట్లా తినాలబ్బా అనుకునేసరికి నేను హోటల్లోకి వెళ్ళేటప్పుడే ఆమె ఎగ్స్ ట్రే పెట్టుకొని వెళ్తుంది అమ్మాయి అనుకున్నాను. నేను ఆమ్లెట్ వేయించుకున్నాను, డబుల్ ఆమ్లెట్, కొంచెం ప్రోటీన్ ఉంటుంది. ఇక ఉత్తి రైస్ తినాలంటే కష్టం. వాళ్ళు రైస్ ఎంత పెట్టారా, గింత కర్రీలు వేశారు. అంటే చిన్న హోటల్ కదా. మళ్ళీ నేను కొంచెం ఇంకో కర్రీ వేయించుకున్నా, సాంబార్ టైప్లో ఉంది, అరటికాయలతో సాంబార్ చేసినట్టు ఉంది అది. అయితే సగం రైస్ వదిలేసే. రైస్ ఎక్కువ తినాను కదా నేను. వదిలేసా, అది మ్యాటర్. ఇక వర్క్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళి కాసేపు నడవాలి. వెళ్ళి 10 నిమిషాలు వెళ్ళిపోతా. వెళ్ళిపోయి ఫస్ట్ నడవాలి ఇంట్లో. హెయిర్ పిన్ బెండ్. చిన్న మరీ ఊటీ అంత ఘాట్స్ కాదులే. ఊటీలో వెళ్తే కళ్ళు తిరుగుతాయి. ఊటీ ఘాట్స్ పెద్ద ఉండదు, బట్ ఓకే చిన్నగా ఉంటుంది ఇట్లా బుడ్డి ఘాట్స్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఘాట్లో థ్రిల్ ఫీల్ అయ్యాను నేనైతే. మామూలు థ్రిల్ ఫీల్ అవ్వలేదు. ఇంత వ్యూ కనపడుతుందంటే చెట్లన్నీ నరికేశారని అర్థం. ఇక్కడ రైట్ సైడ్లో రబ్బర్ తోట. ఇట్లా మనలాగా తోటలు అంటే కొండ మీదనే తోటలు ఇట్లా నీట్గా ఉంటాయి వరుసగా. వ్యూ తినేటప్పుడు రికార్డ్ చేయలే, ఎందుకంటే ఆఫ్ అయిపోయింది. అనేబుల్ టు రికార్డ్ యువర్ డివైస్ ఈజ్ ఓవర్ హీటెడ్ అని వచ్చింది, ఆఫ్ అయిపోయింది. అంటే అంత ఎండ, కెమెరా హీట్ ఎక్కే అంత వేడి. కానీ ఇక్కడ పెరిగివ్వరబ్బా. మన సైడు లాస్ట్లో పెరిగిస్తారు కదా, పెరుగుతో తింటేనే మనకు ఆ తృప్తి ఉంటుంది. లాస్ట్లో కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఆ పెరుగుతో తింటేనే మనకు తిన్నట్టు ఉంటుంది. పెరుగు ఉండదురా దేవుడా. ఇక్కడ ఇన్కంప్లీట్గా ఉంటుంది అనమాట మీల్స్. తిన్నప్పుడు పెరుగు లేకపోతే నాకు ఇన్కంప్లీట్, ఏదో తిననట్టుగా ఉండేది. అన్నం తినకపోతే అట్లా ఉంటుంది, అట్లా ఉండేది. కానీ అలవాటు అయిపోయింది అంతే. ఇంకా లైఫ్ అలవాటు అయిపోవడం. ఇప్పుడు నేను ఇక
తెచ్చుకుంటా పెరుగు అప్పుడప్పుడు. ఫస్ట్లో అయితే ఇక్కడ అసలు పెరుగు ఉండేది, పుల్ల ఉండేది పెరుగు ప్యాకెట్. పులి మామూలు పుల్లకు కాదు అది. నేను ఒకసారి టేస్ట్ చూసి ఇంకా జన్మలో అక్కడ పెరుగు తినలా. కానీ రీసెంట్గా ఏమైంది, ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి మిల్క్ ప్యాకెట్స్ మంచిగా. మిల్కీ మిస్ట్, స్వీట్ కర్డ్ ఉంటుంది కదా మన సైడ్ లాంటి కర్డ్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. క్యాట్ ఈరోజు లంచ్కి అరవలా వచ్చి ఎందుకంటే ఫిష్ చికెన్ అయిపోయినాయి ఇంట్లోనే. ఫిష్ 80 రూపీస్కి హాఫ్ కేజీ వస్తాయి. అది తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెడితే 3 ఇస్తే వారం వస్తాయి. దానికి అది లాస్ట్ వీక్లో బాగా డిమాండ్ చేసింది కావాలని, బాగా అంటే బాగా. సో దానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫిష్ ఇవ్వాల్సి వచ్చింది. 3 డేస్లోనే అయిపోయినాయి. దొరకట్లే ఫిష్. మళ్ళీ అది అన్నీ తింటుందా, మళ్ళీ తినదు. మత్తి అని ఉంటుంది, అది తింటుంది ఎందుకో మరి ఇప్పుడు. ఒకప్పుడు తినలా. ఐలా అని ఉంటుంది పెద్దగా, కాస్ట్లీ ఫిష్ అది, అదే తింటుంది మళ్ళీ. ఎండ మామూలుగా లేదు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. పడుకుందాం ట్రై చేస్తే నిద్ర రాదు, ప్రాబ్లం. ఇక్కడ 2 పాలు ఒక తైరు. 2 పాలు తీరట. ఇక్కడ Private not free. ఈరోజు డిన్నర్ వచ్చేసి ఉడకబెట్టిన జొన్నలు, ఇది దొండకాయ ఫ్రై అండ్ ఇది పెరుగు. అది దొండకాయ కాదు, అదేంటంటే కాకరకాయ ఫ్రై. ఇది పప్పు విత్ గుమ్మడికాయ. ఓకే, వేడివేడిగా పొగలు వస్తున్నాయి. ఇది ఆమ్లెట్, కేరళ ఆమ్లెట్. కేరళలో ఇట్లా చేస్తారు ఆమ్లెట్, ఆనియన్స్ వేయకుండా. మన సైడ్ అయితే దట్టిస్తారు ఆనియన్స్ మంచిగా కదా.